సెలబ్రిటీలు, డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ కూడా షుగర్ తగ్గించుకోండి, మానేస్తే ఇంకా బెటర్ అని చెబుతుంటారు. అసలు షుగర్ మానేస్తే ఏమవుతుంది? 30 రోజుల తర్వాత మీలో కనిపించే మార్పులేంటి? ఈ వీడియోలో చూద్దాం. షుగర్ మానేసిన కొన్ని రోజుల పాటు మీకు కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇరిటేషన్, అలసట, యాంగ్జైటీకి గురవుతారట. షుగర్ నుంచి వచ్చే డోపమైన్ బ్రెయిన్ కు అందకపోవడం వల్లనే ఇలా జరుగుతుంటుంది. కానీ క్రమంగా మీరు షుగర్ ఇంకా తీసుకోవట్లేదు అని మీ బాడీ అర్థం చేసుకుంటుంది. సెకండ్ వీక్ లో మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్ స్టెబిలైజ్ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల ఎనర్జీ క్రాషెస్, హంగర్ స్పైక్స్ తగ్గుతాయి. దీనివల్ల మీరు రోజు మొత్తంలో బ్యాలెన్స్డ్ గా ఉంటారు. మీ బాడీ బ్లడ్ గ్లూకోజ్ ను మెరుగ్గా మేనేజ్ చేసుకుంటుంది. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మీ బాడీలో పెరిగిపోయిన కొవ్వును బర్న్ చేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల మీలో వెయిట్ లాస్ అవుతున్న సూచనలు కనిపిస్తాయి. ఇక 3వ వారం ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కనిపిస్తాయి. మీ స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. నిగారింపు రావడమే కాక మొటిమలు తగ్గిపోతాయి. మానసికంగా కూడా మీకు స్థిరత్వం వస్తుంది. షుగర్ క్రాషెస్ లేకపోవడం వల్ల మీరు ఎంతో అలర్ట్ గా, దృష్టిగా పనిచేయగలుగుతారు. క్యాలరీ ఇంటేక్ తగ్గడం, షుగర్ లెవెల్స్ సెటిల్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం ప్రారంభమవుతుంది. దీనివల్ల డయాబెటీస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి రిస్క్స్ తగ్గుతాయి. అంతేకాదు షుగర్ మానేయడం వల్ల మీ ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వస్తుంది. మామూలుగా అయితే స్నాక్స్ గా షుగర్ కంటెంట్ ఉన్న బిస్కెట్లు, చాక్లెట్లు తింటుంటారు. కానీ షుగర్ కు దూరంగా ఉండడం వల్ల ఆ ప్లేస్ లో డేట్స్, బెర్రీస్ వంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల అందులోని పోషకాలు మీ శరీరానికి అందడమే కాక వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. అయితే ఈ షుగర్ మానేయడం అనేది టెంపరీగా పెట్టుకోకూడదని, లాంగ్ టర్మ్ కు ఫాలో అయితేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని వైద్యులు అంటున్నారు. కాబట్టి రిఫైన్డ్ షుగర్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. రిఫైన్డ్ షుగర్ కు ఆల్టర్నేటివ్ గా బెల్లం, తేనె, డేట్స్ ఉంటాయి. కానీ అవి కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచేవే. కాబట్టి వాటిని కూడా పరిమితంగా తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.